హైదరాబాద్ నగరం అంటే చారిత్రక కట్టడాలకు, ఐటీ హబ్లకు మాత్రమే కాదు, షాపింగ్ జోన్లకు కూడా పెట్టింది పేరు. నగరంలోని చార్మినార్, అమీర్పేట్, కోటి, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, కేపీహెచ్పీ వంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, వీధి వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. మరి శతాబ్దాల కాలంగా ఈ షాపింగ్ జోన్స్ వన్ని తగ్గకుండా ఎలా ఉన్నాయి? ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ షాపింగ్ కాంప్లెక్స్ ఉండడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరం చారిత్రక కట్టడాలకు ఫేమస్. హైదరాబాద్ నగరం బిర్యానీకి ఫేమస్. హైదరాబాద్ నగరం ఐటీ హబ్లకు ఫేమస్. హైదరాబాద్ నగరం షాపింగ్లకు కూడా ఫేమస్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ నగరంలోని వాణిజ్య కేంద్రాల్లో షాపింగ్ చేశారా? చార్మినార్, కోటి, యాబిడ్స్, కేపీహెచ్పీ ఇలా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎన్నో వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. మరి ఈ వాణిజ్య కేంద్రాలన్నీ కూడా ఈ ప్రాంతాలకే ఎందుకు పరిమితం అయ్యాయి అనే సందేహం ఎప్పుడైనా మీకు వచ్చిందా? నాకు వచ్చింది. అందుకే ఈ స్టోరీ మీ ముందుకు వచ్చింది. సో హైదరాబాద్ నగరంలో షాపింగ్ జోన్స్ పైన ఈ స్పెషల్ స్టోరీని చూసేయండి. మీరు హైదరాబాద్ నగర వాణిజ్య కేంద్రాల్లో షాపింగ్ చేసినట్లయితే వాటి వెనుక ఉన్నటువంటి చరిత్రను కూడా తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి షాపింగ్ అనుభూతితో పాటు ఒక చారిత్రక నేపథ్యం ఉన్న వాణిజ్య కేంద్రాల్లో షాపింగ్ చేస్తున్నామన్న అనుభూతి కూడా కలుగుతుంది. సో చూసేద్దాం. మరి హైదరాబాద్ నగరానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే 1591లో చార్మినార్ నిర్మాణం తర్వాత చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో వ్యాపార కేంద్రాలు ఏర్పడ్డాయి. నగరంలో ఇప్పుడున్న అన్ని వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు పునాది పడింది చార్మినార్ నుంచే. ఆ తర్వాతి కాలంలో యాబిడ్స్, కోటి, సికింద్రాబాద్ వంటి కొత్త వాణిజ్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. 1591 నుండి 1687 వరకు అంటే కుతుబ్ షాహీల కాలంలో చార్మినార్ నిర్మితమైంది. దాని చుట్టూ ఎన్నో వాణిజ్య కేంద్రాలు ఏర్పడ్డాయి. అక్కడ లాడ్ బజార్ కావచ్చు, ముత్యాలు, వస్త్రాలు, గాజులు, ఈ విధంగా ఈ వ్యాపారాలన్నీ కూడా ఎంతో బాగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత కాలంలో 1724 నుండి 1948 వరకు కూడా పత్తేర్ఘట్ వంటి ఆర్కిడ్ మార్కెట్లు అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత కాలంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా దక్కన్లోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదిగింది. ఆధునిక వాణిజ్య కేంద్రంగా యాబిడ్స్ అతిపెద్ద వాణిజ్య మార్కెట్గా కూడా అందుబాటులోకి వచ్చింది. నేను మా విలేజ్ నుంచి వచ్చిన. చార్మినార్లో నేను బ్యాంగిల్స్ అన్నీ కొనుక్కోనికి వచ్చిన. వ్యూ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తున్నావు మరి ఇక్కడ? చేస్తున్నా. ఓకే, ఏం నచ్చింది బాగా ఇక్కడ నీకు? బ్యాంగిల్స్ నచ్చాయి. కొనుక్కున్నావా? కొనుక్కున్నా. బట్టల షాపింగ్కి. బట్టల షాపింగ్కి వచ్చావా? సో ఇంతమందికి వచ్చావా చార్మినార్కి? ఎప్పుడైనా షాపింగ్ చేయడానికి ఇక్కడికే వస్తావా? ఏం నచ్చుతాయి నీకు ఇక్కడ బాగా? నాకు బ్యాంగిల్స్ బాగా ఇష్టం. కొనుక్కున్నావా మరి బ్యాంగిల్స్? ఓకే, మీ ఫ్యామిలీతో వచ్చావు కదా, ఎంజాయ్ చేస్తున్నావా? చేస్తున్నావు. కొనుక్కున్నావా మరి బట్టలు? ఏం బట్టలు కొనుక్కున్నావు? పార్టీ వేర్. ఇక నిజాం రాజుల కాలంలో హైదరాబాద్ నగరం దక్కన్లోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. మొదట్లో యాబిడ్స్ హైదరాబాద్లోనే ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. కానీ తర్వాత 1950 నుంచి 1980 మధ్య కాలంలో కోటి, సుల్తాన్ బజార్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు బలమైన మార్కెట్లుగా ఎదిగాయి. 1950 నుండి 1980ల కాలంలో యాబిడ్స్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. ఆ తర్వాత కాలంలో కోటి, సుల్తాన్ బజార్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు కూడా బలమైన వాణిజ్య కేంద్రాలుగా ఎదిగాయి. అయితే ఈ ప్రాంతాలలో ఈ వాణిజ్య వ్యాపారాలు జోరందుకోవడానికి కారణం మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు ఉండడము, పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందడము ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి 7 పెడుతుంది షాపు. షూ షాప్ ఉందా, బెల్ట్ షాప్ ఉందా, బెంగల్స్ ఉందా, చెప్పల్స్ ఉందా, ఆల్ షాప్ ఉన్నది. ఇక్కడ మనుషులు ఎవరు కంగలేదు, నిదానం తీసుకుంటామా పోతుంది. ఫేమస్ అంటే బెంగల్స్ ఫేమస్ ఉంది. చార్మినార్లో బెంగల్స్ ఫేమస్ ఉంది. అందుకోసం అందరు పెళ్లి కోసం, ఎవరి కోసం బట్టలు అన్నీ ఏడే దొరుకుతుందా. ఇక 1980 నుంచి 2005 మధ్య కాలంలో నగర విస్తరణ వేగంగా జరగటం, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్బీ, అమీర్పేట్ నివాస ప్రాంతాలు ఎక్కువగా ఏర్పడటంతో ఆ ప్రాంతాల్లో కొత్త షాపింగ్ హబ్లు ఏర్పడ్డాయి. కోచింగ్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్ర దుకాణాలకు ఈ ప్రాంతాలు క్యారఫ్ అడ్రస్గా మారిపోయాయి. 1980 నుండి 2005 మధ్య కాలంలో నగర విస్తరణ వేగంగా జరుగుతుండడంతో దిల్సుఖ్ నగర్, కేపీహెచ్బీ, అమీర్పేట వంటి కొత్త షాపింగ్ హబ్లు వచ్చాయి.
వీటికి రోడ్డు రవాణా సదుపాయాలు కూడా మెరుగుగా ఉండడంతో ఒక షాప్ను చూసి మరొక షాప్గా ఈ వాణిజ్య కేంద్రాలు బలమైన వాణిజ్య కేంద్రాలుగా ఎదిగాయి. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమసో అలాగే మనకు షాపింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హైదరాబాద్లో చార్మినార్ అంటే ఇంకా వెరీ ఫేమస్ అనమాట. ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో, హ్యాబిట్స్ ఉంది, దిల్షుక్ నగర్ ఉంది, కోటి ఉంది, ఎన్నున్నా కానీ చార్మినార్ దగ్గర ఉన్న షాపింగ్కి ఇది ఒక ప్రత్యేకం అనమాట. ఎవరన్నా వచ్చినా ఇక్కడికి ఎవ్వరు వచ్చినా రీజనబుల్ ప్రైస్తోని కొత్త కొత్త వెరైటీస్తోని ఈ అట్మాస్ఫియర్ అనేది ఇవన్నీ ఒక అంటే వెరీ స్పెషల్ ప్రతి ఒక్కరికి. ఇక్కడ టూరిస్టులు వచ్చినా ముందే చార్మినార్ రావడానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ షాపింగ్ మాల్ అనేది వెరీ వెరీ అంటే స్పెషల్ అనమాట ఎవరికైనా. సో అందుకు ఎవరైనా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు కదండి, మన నిజాం నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ షాపింగ్ మాల్స్, అవన్నీ అట్రాక్టివ్ ఉంటాయి అనమాట. సో వీఆర్ ఆల్వేస్ లక్కీ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. 2005 నుంచి 2026 మధ్య కాలంలో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలు ఐటీ హబ్లుగా వేగంగా అభివృద్ధి చెందటంతో ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పడ్డాయి. అయితే ఎన్ని కమర్షియల్ షాపింగ్ జోన్స్ వచ్చినా, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చినా పాత వాణిజ్య కేంద్రాల వన్నే తగ్గలేదు. ఇప్పటికీ పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఏమున్నా సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది చార్మినార్, కోటి, అమీర్పేట వంటి ప్రాంతాల్లో షాపింగ్ చేయటానికి వస్తుంటారు. ప్రతినిత్యం ఇక్కడ లక్షల వ్యాపారం జరుగుతుంది. అన్నీ హోల్సేల్లో అమ్ముతారు. చాలా వెరైటీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా ఉంటాయి. చిన్నపిల్లలు బాబా సూట్ అమ్ముతాం మేము. చాలా వెరైటీ ఉంటాయి, చాలా బాగుంటాయి. కోటీలు అంటే అన్ని వెరైటీ దొరుకుతాయి. కోటీలు చాలామంది వెరైటీస్ వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ బయట దేశం నుంచి, వాళ్ళు ఆఫ్ఘన్ నుంచి, మొత్తం అమెరికా వాళ్ళు, జపాన్, అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ కోటికి వస్తారు. కోటి చాలా ఫేమస్ అనమాట. కోటిలో చాలా బాగుంటాయి, అన్ని చీప్ అండ్ బెస్ట్లు ఉంటాయి, చాలా వెరైటీగా ఉంటాయి. నిజాం కాలం నాటి నుంచి నేటి ఐటీ యుగం వరకు హైదరాబాద్ వాణిజ్య పటంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆన్లైన్ షాపింగ్ విస్తరించినా పాత మార్కెట్లకు ఆదరణ తగ్గనే లేదు. మొత్తంగా ఇది హైదరాబాద్ వాణిజ్య కేంద్రాల హిస్టరీ. ప్రస్తుతం కోటి, దిల్షుక్ నగర్, ఇటు సుల్తాన్ బజార్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో ప్రతినిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఎంతోమంది ఈ షాపింగ్ జోన్స్లో షాపింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. అంటే ఎన్ని ఆన్లైన్ షాపింగ్ మాల్స్ వచ్చినా, ఎన్ని కమర్షియల్ షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పడినా కూడా ఈ వీధి వ్యాపారం వన్నె తగ్గలేదు. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ షాపింగ్ జోన్స్కి సంబంధించినటువంటి హిస్టరీ ఇదంతా. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. నగరంలోని రోడ్లు అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతల రోడ్లతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే కృష్ణానగర్ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు, వర్షం పడితే నీటిలో నిండిపోయే రోడ్లు, ట్రాఫిక్ ఇబ్బందులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం అభివృద్ధి జపం చేస్తున్న అధికారులు కనీసం నడవడానికి కూడా వీల్లేని రోడ్లను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. రోజు రోజుకి కూడా గుంతలు తేలిపోతూనే ఉన్నాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు అనే తేడా లేకుండా కూడా అధ్వానంగా తయారవుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ కృష్ణానగర్లోని ఓ బస్తీలో ఉన్నాము. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఎంత దారుణంగా తయారైందంటే రోడ్డు అంతా కూడా మొత్తం అంతా కంకర తేలి దారుణంగా ఉంది. దీంతో ఇటువైపుకు వెళ్ళే వాహనదారులు కావచ్చు, రాకపోకలు సాగించే వారంతా కూడా నరకయాతన అనుభవిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఇది మొదటిసారి కాదు ఇలా జరగడం. ఇదివరకు కూడా అధికారులకు వీళ్ళు స్థానికులంతా కూడా కంప్లైంట్ చేసినప్పటికీ ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు అని కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానగర్ ఈ ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లన్నీ కూడా పూర్తిగా అధ్వానంగా మారాయి. ఎటు చూసినా సరే మొత్తం అంతా కూడా గుంతలు తేలి కంకర తేలి అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటువైపుగా వెళ్ళే వాహనదారుల పాలిట అయితే అవి యమపాశాలుగా మారుతున్నాయి. రోడ్ల మీద వెళ్తున్నామా లేదా గుంతలపై నుంచి ప్రయాణిస్తున్నామా అని కూడా వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. గుంతల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో వాహనాల వేగం కూడా మందగించి కృష్ణానగర్ జంక్షన్ల దగ్గర కూడా గంటల తరబడి నిత్యం ట్రాఫిక్ అంతా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ గుంతల కారణంగా కూడా వాహనాలు స్లోగా వెళ్తుండడము, గుంతలు చూసుకొని వెళ్తుండడం వల్ల కూడా చాలా వరకు అయితే
సమయం అంతా కూడా ట్రాఫిక్లోనే గడిచిపోతుందని చెబుతున్నారు ఇక్కడ వాహనదారులంతా కూడా. ముఖ్యంగా 2 వీలర్స్ ఈ గుంతల వల్ల కూడా అదుపు తప్పి కింద పడిపోతున్నారు. రాత్రి వేళల్లో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా కొన్ని సమయాల్లో దుమ్ము ధూళి లాంటి కారణంగా కూడా ఇక్కడ స్థానికులు వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వాహనదారులకు అయితే ఈ గుంతల కారణంగా నడుము నొప్పి, మోకాల నొప్పి లాంటివి కూడా వస్తున్నాయని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కూడా ముఖ్యంగా డ్రైనేజీ నీరంతా కూడా రోడ్లపైకి చేరుతుండడంతో పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారయ్యి దుర్వాసన కూడా వెదజల్లుతుంది. దట్టు వర్షాలు కురిసినప్పుడల్లా కూడా ఎక్కడ ఏ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. గుంతల నిండుగా కూడా ఇటు వరద నీరు అదేవిధంగా మురుగునీరు అంతా వచ్చి చేరుతుండడంతో ఎక్కడ ఏ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చాలా వరకు ఇలాంటి వర్షం కురిసినప్పుడల్లా కూడా గుంతలు ఎక్కడున్నాయో తెలియక గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు అయితే జరిగాయి. ఎంతోమంది గాయాల పాలు కూడా అయ్యారు. అయినప్పటికీ కూడా అధికారులు చెల్లించడం లేదని ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కడుతున్నా తమకి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఇటు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులంతా కూడా పూర్తిగా విఫలమయ్యారని కృష్ణానగర్ కాలనీ వాసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ప్యాచ్ వర్కులు చేసి దులుపుకోవడం కాదు, శాశ్వతంగా ఇక్కడ నాణ్యమైన రోడ్లు వేయాలని కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే కూడా స్థానిక ప్రజలు, వ్యాపార సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు కూడా దిగుతామని అయితే హెచ్చరిస్తున్నారు. అయితే చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా అంటే గతంలో కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ఇక్కడే కాదు, నగరంలో చాలా చోట్ల బస్తీల్లో, కాలనీలో కూడా అంతర్గత రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారిందని కూడా చెప్పొచ్చు. అసలే ఇప్పుడు వర్షాకాలం కూడా మొదలైంది కాబట్టి ఈ వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఈ గుంతల కారణంగా కూడా వర్షపు నీరంతా గుంతలో నిలిచిపోవడంతో ప్రమాద స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ కృష్ణానగరనే కాదు, ఎక్కడెక్కడైతే నగరంలో రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారయ్యి కంకర తేలి గుంతలతో దారుణంగా ఉన్నాయో అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. విడుదల శేఖర్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. వర్షాకాలం మొదలవడంతో నర్సరీలోని మొక్కలకు డిమాండ్ పెరిగింది. టెర్రస్ గార్డెనింగ్, ఇంటీరియర్ ప్లాంటేషన్ పెరిగిపోతుంది. టెర్రస్ గార్డెనింగ్ అనేది ట్రెండింగ్లో ఉంది. అయితే గత దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, ఇంటీరియర్ ప్లాంటేషన్ వంటి అభిరుచి గణనీయంగా పెరిగాయి. పని ఒత్తిడిని తేలికపరచడానికి, ఇంట్లో ప్రకృతి పార్వశాన్ని తీసుకురావడానికి మొక్కలు సరైన ఎంపికగా మారాయి. ఇక మొక్కలు నాటేందుకు వర్షాకాలం సరైన సీజన్ కావడంతో మొక్కలకు డిమాండ్ పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. వర్షాకాలం మొదలైంది అంటే మొక్కలు నాటేందుకు ఇది అనుకూలంగా ఉండే సీజన్ కాబట్టి చాలామంది కూడా మొక్కలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కూడా ఉన్న నర్సరీలో మొక్కలకు మంచి డిమాండ్ లభిస్తోంది. ఎందుకంటే ఇంటి ముందు కావచ్చు, అపార్ట్మెంట్ బాల్కనీల్లో, టెర్రస్ గార్డెన్లో పచ్చదనం పెంచాలని చాలామంది కూడా మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. పూల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు, అలంకార మొక్కలు, నీడనిచ్చే చెట్లకు ఎక్కువగా ఆదరణ లభిస్తున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా ట్రెండింగ్ అవుతుంది ఇంట్లోనే మొక్కలు నాటుకోవడం. ఈ టెర్రస్ గార్డెనింగ్ ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నగరంలో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా ఈ టెర్రస్ గార్డెనింగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా స్వయంగా వారే పంటలను పండించుకునే విధంగా అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలను కావచ్చు, పువ్వులు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇలా చిన్న చిన్న వాటిని ఇంట్లోనే చేసుకోవడానికి టెర్రస్ గార్డెనింగ్కి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా ఇంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలను పెంచుకునేందుకు, ఇంట్లో వచ్చిన వారికి చూసేందుకు అందంగా కనిపించే విధంగా, అదేవిధంగా కాస్త మనసుకు ప్రశాంతంగా అనిపించే విధంగా ఉండే మొక్కలను కూడా ఇంట్లో పెంచుకోవడం జరుగుతుంది. అయితే వర్షాకాలంలో నాటిన మొక్కలు త్వరగా పెరగడంతో పాటు నీటి అవసరం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ మొక్కలు నాటేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే చాలామంది ఈ సీజన్లోనే మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపిస్తారు. అటు నర్సరీ యాజమానులు కూడా వివిధ రకాల మొక్కలను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొనుగోలుదారులతో నర్సరీలు సందడిగా కనబడుతున్నాయి. కొందరు తమ ఇంటి అందం కోసం మొక్కలను కొనుగోలు చేస్తుంటే మరికొందరు మాత్రం పర్యావరణ పరిరక్షణలో భాగంగా అయితే ఈ మొక్కలను నాటడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజ్ ఫ్లవర్స్కి అయితే చాలా డిమాండ్ ఉందంటూ కూడా యాజమానులు చెప్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజ్ ఫ్లవర్స్కి మహిళలు ఎక్కువగా వచ్చి ఈ మొక్కలను తీసుకెళ్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మల్లె మొగ్గలు, సన్నజాజులు కూడా చాలా వరకు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అదేవిధంగా ఇంటి లోపల కూడా ఏర్పాటు చేసుకునే విధంగా డైనింగ్ ఏరియాలో కావచ్చు, హాల్లో కావచ్చు ఏర్పాటు చేసుకునే విధంగా అయితే ఇక్కడ మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బాల్కనీలో కూడా
ఏర్పాటు చేసుకునే విధంగా ఇక్కడ కుండీలో కూడా కొన్ని మొక్కలను అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. మనీ ప్లాంట్ కావచ్చు, ఇంకా ఇలా వివిధ రకాల మొక్కలను అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. సో ఇవన్నీ కూడా నగరవాసులు ఎక్కువగా ఇలాంటి మొక్కలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఇవి, అందులోనూ ఈ కాలంలో ఈ సీజన్లో అయితే వాటర్ లేకపోయినా వర్షాకాలం కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ టైంలో వాటర్ అవసరం కూడా ఎక్కువగా ఉండదు అనే విధంగా ఉంటుంది కాబట్టి చాలామంది కూడా నర్సరీలోకి వచ్చి వివిధ రకాల మొక్కలు తమకు కావాల్సినట్టు బాల్కనీలో పెట్టుకోవడానికి, ఇంటి లోపల హాల్లో కావచ్చు, డైనింగ్ ఏరియాలో పెట్టుకోవడానికి, అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్ కోసం అయితే చాలామంది వచ్చి మొక్కలను తీసుకెళ్తున్నట్టుగా కూడా యాజమానులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలీక్యా, HMTV హైదరాబాద్. ఐటీ క్షేత్రాలకు కూతవేటు దూరంలో ఉన్న క్రీడా ప్రాంగణం అది. కోట్లు వెచ్చించి ఇండోర్ స్టేడియం నిర్మించుకోవడంతో పాటు పక్కకున్న మైదానాన్ని అభివృద్ధి చేశారు. కానీ అది దశాబ్ద కాలంగా ఆటలకు దూరంగా ఉందంటే అతిశయోక్తి కాదు. మరి ఎక్కడో కాదు, కాజీగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దుస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీఖ్య అందిస్తారు. కాజాగూడ ఇండోర్ స్టేడియం అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు ఎంతోమంది క్రీడాకారులను ఇది తీర్చిదిద్దిందని చెప్పవచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న ఐటీ కారిడార్ వాళ్ళకి ఈ ఒక్క స్టేడియం మాత్రమే అవైలబుల్గా ఉండేది. ఇటు కాజాగూడ ఇండోర్ స్టేడియం అంటే చిన్నారులు కావచ్చు, యువత, ఐటీ ఉద్యోగులు స్థానికంగా నిత్యం కూడా ఇక్కడ గేమ్స్ ఆడుకునే వాళ్ళు. అయితే ఇటీవల ఓ ప్రైవేటు సంస్థకు లీజుకి ఇవ్వడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. దీంతో అధికారులు ఒప్పందాన్ని రద్దు చేసి పునర్నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఈ స్టేడియం ఈ విధంగా ఉందని స్థానికులు చెప్తున్నారు. అయితే స్థానికంగా చూసుకుంటే ఇది 7 ఎకరాల స్థలం ఉంది. అయితే మొత్తం 2012లోనే అంటే ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి 2 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది. అయితే 4 బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్తో పాటు క్రీడాకారులకు వివిధ వసతులను ఇందులో కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు అవేవి కూడా కనిపించడం లేదు. మొత్తం కూడా విజువల్స్లో చూసుకుంటే మొత్తం దీన్ని కూల్ చేసి చుట్టుపక్కల మొత్తం నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా గుట్టలుగా కనబడుతున్నాయి. అయితే ఈ స్టేడియం బయట స్థలంలో కూడా క్రికెట్, వాలీబాల్ ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నామో ఈ గ్రౌండ్ అంతా కూడా క్రికెట్, వాలీబాల్కి యూజ్ చేసుకునే వాళ్ళు. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు క్రికెట్ ఆడడానికి కానీ వాలీబాల్ ఆడడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేకుండా మొత్తం నిర్మాణ వ్యర్థాలు కనబడుతున్నాయి. గుట్టలుగా మట్టి కుప్పలు కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. అయితే ఈ చుట్టూ కూడా ఐటీ క్షేత్రాలు రావడంతో స్టేడియానికి ప్రాధాన్యత మరింత పెరిగింది. అయితే 5-6 ఏళ్లుగా కూడా నిర్వహణ లేకపోవడంతో స్టేడియంలోని ఫ్లోరింగ్ కావచ్చు, పైకప్పు కావచ్చు, ప్రతిదీ కూడా దెబ్బతిన్నాయి. మొత్తం ఈ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియాన్ని మొత్తం కూడా చాలా వరకు కూడా కూల్చివేయడం జరిగింది. అయితే CMC అధికారులు 6 నెలల క్రితమే దీనికి 1 కోటికి పైగా అంటే పునరుద్ధరణకు చేసిన ప్రతిపాదనను కార్యరూపం దాల్చట్లేదు. అంటే అంతలోనే ఓ ప్రైవేటు సంస్థకు లీజుకి ఇచ్చారు. దానికి సంబంధించిన సంస్థ ఏం చేసిందంటే ఈ స్టేడియంలో కూల్చివేతలు చేపట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ స్థానికులు వద్దు అనేసరికి ఏదైతే లీజుకి ఇచ్చారో ఆ లీజును కూడా రద్దు చేసినప్పటికీ మళ్ళీ పునరుద్ధరణ పనులు అయితే చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఇలా మొండి గోడలతో అయితే స్టేడియం కనబడుతుంది. ప్రస్తుతం స్టేడియం ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. అంటే మళ్ళీ దీనికి సంబంధించిన ఏదైతే లీజుకి తీసుకున్న సంస్థ ఉందో ఆ సంస్థ మళ్ళీ లీజుకి తీసుకున్నట్టుగా అయితే దానికోసం లీజుకి అప్లై చేసినట్టుగా అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే లీజుకి తీసుకున్న ప్రైవేటు సంస్థ ఇష్టరాజ్యంగా కూడా తవ్వకాలు చేపట్టి ఈ క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, వాలీబాల్ గ్రౌండ్లో మైదానంలో నిర్మాణ వ్యర్థాలను డంపు చేసింది. అలాగే పక్కనే ఇక్కడ చెత్త సేకరించే కేంద్రం కూడా ఉంది అని చెప్పొచ్చు. GHMC చెత్తను తీసుకునే సంస్థ ఇక్కడే ఉంది. ఆ తర్వాత అంటే ఇక్కడ స్థానికంగా ఆటలాడే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి స్టేడియాన్ని పునరుద్ధరించడంతో పాటు ఆరుబయట స్థలంలోని వ్యర్థాలను తొలగించాలని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కోరుతున్నారు. ఇక్కడ ఇది ఇప్పుడు ఒకప్పుడున్న స్టేడియం అసలు నిజానికి స్టేడియం లాగా లేదు. ఎందుకంటే చుట్టుపక్కల కూడా విల్లాస్ కనబడుతున్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఐటీ కారిడార్ పక్కనే ఐటీ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్టేడియం మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఈ ఇండోర్ స్టేడియం మాత్రమే అవైలబుల్గా ఉంది. చాలామంది కూడా ఈ స్టేడియం మంచిగా ఉన్నప్పుడు ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ ఆడుకునే వాళ్ళం అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సంస్థకు లీజుకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా ఇలా తవ్వకాలు జరిపి స్టేడియం రూపురేఖలే మార్చేశారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి స్టేడియానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దాలని అయితే స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలీఖ్య, HMTV హైదరాబాద్. భాగ్యనగర వాసులకు ఒక సూపర్ గుడ్ న్యూస్.
ప్లాస్టిక్ వ్యర్థాలతో విసిగిపోయిన నగరానికి అదే ప్లాస్టిక్తో ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది. మనం రోడ్ల మీద పారేసే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లతో ఇప్పుడు హైదరాబాద్లో నడిచే దారులు రెడీ అవుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో సరికొత్త ప్లాస్టిక్ ఫుట్పాత్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో పర్యావరణ హితమైన సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఫుట్పాత్ల కోసం పూర్తిగా రీసైకిల్డ్ ప్లాస్టిక్ పేవర్ బ్లాక్లతో ఏర్పాటు చేసిన ఫుట్పాత్ అయితే మొదటిసారిగా సోమాజిగూడ సర్కిల్లో అందుబాటులోకి అయితే వచ్చింది. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ అధికారులు ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని సోమాజిగూడ నుంచి నక్లెస్ రోడ్డు ఎంఎంటీఎస్ స్టేషన్ల మధ్య 2 కిలోమీటర్ల మేర అయితే ఈ ప్లాస్టిక్ నడకదారిని అయితే నిర్మించారు. త్వరలోనే జూబ్లీ హిల్స్ భారతీయ విద్యాభవన్తో పాటు మరో 2 ప్రాంతాల్లోనూ దీనిని అభివృద్ధి చేయాలని కూడా జీహెచ్ఎంసీ అయితే ప్రతిపాదించింది. మనం నిత్యం పారేసే ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, మూతలు, తినుబండారాల కోసం యూజ్ చేసే ప్లాస్టిక్ ప్యాకెట్లను కూడా ఈ పేవర్ బ్లాక్ల తయారీకి అయితే వినియోగించారు. ఈ బ్లాకుల్లో 60 నుంచి 70% వరకు కూడా తక్కువ సాంద్రత కలిగిన పాలిథిన్, అధిక సాంద్రత కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. మిగిలిన భాగంలో కొంత మినరల్ మిశ్రమాన్ని కూడా వాడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాస్టిక్ ఫుట్పాత్లు వాటర్ ప్రూఫింగ్తో పాటు సుదీర్ఘకాలంగా నాణ్యతగా, అదేవిధంగా మన్నికంగా ఉంటాయని ఇంజనీర్లతో పేర్కొన్నారు. ఒకవేళ ఎక్కడైనా సరే స్వల్పంగా మరమ్మతులు జరిగినట్లయితే కూడా ఆ అవసరం ఉన్నప్పుడైతే సంబంధిత భాగంలో ఎక్కడైతే దెబ్బతింటుందో ఆ భాగంలో ఉన్న బ్లాకులను మాత్రమే విడిగా తీసి సులభంగా మార్చుకునే వీలుండడం అయితే దీని ప్రత్యేకత. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ కొత్తగా చేసిన ఆలోచనకైతే నగరవాసుల నుంచి కూడా మంచి స్పందన అయితే లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇటు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకి కూడా ఈ ఆలోచన ఎంతో బాగుంటుందని కూడా నగరవాసులు అయితే చెబుతున్నారు. ఎందుకంటే మనం నిత్యం నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటారు, ప్లాస్టిక్ కూడా ఎక్కువగా వాడుతుంటారు. సో అలాంటి ప్లాస్టిక్ అంతా కూడా ఇప్పుడు ఫుట్పాత్కి యూజ్ అయిందంటే ఇది ఒక మంచి విషయం అని, ఇలా చేయడం వల్ల ఇటు పర్యావరణ హితంగాను, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నగరవాసులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. వరల్డ్ మిఠాయి నంకిన్ కన్వెన్షన్ 2026 పర్చేసింగ్ ఎడిషన్ కోసం సిద్ధమవుతోంది. జూలై 16 నుంచి 18 వరకు హైదరాబాద్లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారా హిల్స్లో WMNC పర్చేసింగ్ 2026 అధికారిక పోర్టల్ను ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ను ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్కిన్ మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్టర్ జనరల్ ఫిరోజ్ H. నక్వీ ఆవిష్కరించారు. ఈ నమ్కిన్ అసోసియేషన్, వరల్డ్ మిఠాయి నమ్కిన్ అసోసియేషన్ గత 9 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి విజయాల్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ఆకర్షిస్తూ జరుగుతున్నటువంటి గొప్ప సమ్మేళనం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ అసోసియేషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ మీటింగ్కి నేను ఢిల్లీలో వెళ్ళాను. పట్టుమని 10-15 స్టాల్స్ లేవు. బట్ ఈ రోజున 1000కి పైగా స్టాల్స్తో ఈ రోజున ఎగ్జిబిషన్ జరుగుతుంది. అలాగే ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానో లేకపోతే లోకల్గా ఉన్న కంపెనీలే పార్టిసిపేట్ చేసాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన కంపెనీలు కూడా ఈ రోజున వచ్చి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ టెక్నాలజీ తెలుస్తుంది, అలాగే ప్యాకేజింగ్ టెక్నాలజీ తెలుస్తుంది, ప్రొడక్షన్ టెక్నాలజీ తెలుస్తుంది. ఈ అన్ని రంగాల్లో వస్తున్నటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ సాగుతున్నటువంటి గొప్ప జర్నీ ఇది.